నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఫోకస్ బంగారు నగలు నోట్ల కట్టలు కళ్ళు చెదిరే పెళ్లి ఏర్పాట్లు అద్దిరిపోయే కారు ఇలా అన్ని ఇచ్చారు అడిగిన కట్న కానుకలన్నీ దారబోసి అమ్మాయిని కట్టపెట్టారు చివరికి అతను తగలబెట్టాడు సజీవ దహనం చేశాడు ఢిల్లీలో సంచలనం సృష్టించిన డౌరీ డెత్ కేసులో అసలేం జరిగింది అమ్మాయి పెళ్లిడికొచ్చిందా ఇక వరుని వేట మొదలు అబ్బాయి ఎటువంటి వాడో ఎలాంటి అలవాట్లున్నవాడో బ్యాక్గ్రౌండ్ ఏంటో ఏమాత్రం తెలుసుకోవాల్సినంతగా తెలుసుకోరు అలా తెలుసుకోకపోవడం వల్లే పుట్టింది మహారాణులు అత్తింటి ఆరళ్లకు బలవుతున్నారు నోయిడాలో ఓ చక్కని చుక్కలాంటి కోడలు మౌనంగా ఏళ్లుగా భరిస్తూ చివరికి మొగుడు పెట్టిన చిచ్చుకు ఆహుతయింది ఆమె ఆర్థిక స్వాతంత్రం కోరుకుంది అతను ఆర్థిక అరాచకత్వం ప్రదర్శించాడు మహిళ అంటే వంటింటి కుందేలు కాదు ప్రపంచాన్ని జయించే శక్తి అని ఆమె చాటాలనుకుందే డబ్బే ప్రపంచం అత్తింటి వారే ఆదాయ వనరుగా అతను లెక్కలేశాడు కలిసి బతకడమే కాదు కలిసి సంపాదించి కుటుంబాన్ని మరింత ముందుకు తీసుకెళ్దామని భార్య అంటే ఇంట్లో వంటింటి కుందేలుగా ఉండు పుట్టింటి నుంచి లక్షలకు లక్షలు కట్నం తీసుకురావాలి అంటూ తిట్టాడు కొట్టాడు కిరోసిన్ పోసి నిప్పంటించాడు ఢిల్లీ నోయిడాలో జరిగిన ఈ దారుణ ఘటనతో దేశమే ఉలిక్కిపడింది భార్యను చంపిన భర్తను ఎన్కౌంటర్ చేయాలంటూ భగ్గుమందే కానీ నిప్పంటించిన ఈ కిరాతకుడు తన తప్పేం లేదంటున్నాడు తాను హత్య చెయ్యలేదు ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నాడు मियाँ बीवी में हर जगह लड़ाई होती रहती है ये कोई आम बात नहीं है और वो अपने आप लगाई बस मुझे और कुछ नहीं पता ना కానీ ఈ 6 ఏళ్ల కుమారుడు మాత్రం డాడీనే మమ్మీని చంపాడని అంటున్నాడు అమ్మను నాన్నమ్మ చెంపపై బాగా కుట్టారు మండిపోయేది అమ్మపై పోశారని చెబుతున్నాడు తర్వాత నాన్న లైటర్తో నిప్పు పెట్టాడు అంటూ జరిగిన దారుణాన్ని పోలీసులకు చెప్పుకుంటూ వెక్కిళ్లు పెడుతున్న ఈ బాలుణ్ణి చూసి అందరికీ కంట్లో నీళ్లు తిరిగాయి అదనపు కట్నం కోసం నిక్కీని పొట్టన పెట్టుకున్నాడని బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు నిందితులను ఎన్కౌంటర్ చేయాలని వారి ఇంటిని బుల్డోజర్తో కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్నారు और इस गांव में रूपबास गांव में एक लड़की के साथ इतनी दरिंदगी के साथ में उन हत्यारों ने उसके पति ने हत्या किया उस लड़की की हम उसको बर्दाश्त नहीं करेंगे बिल्कुल भी चाहे हमें आंदोलन करना पड़े चाहे योगी का दरवाजा खटखटाना पड़े चाहे मुख्यमंत्री का दरवाजा खटखटाना पड़े लेकिन इस लड़की को हम न्याय दिला के रहेंगे वो तो इतना अच्छा हुआ कि वो लड़की अच्छी बड़े वाले डॉक्टर के गई हुई थी భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసి అరెస్ట్ అయిన విపిన్ సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం పోలీసులు తరలిస్తుండగా ఇన్స్పెక్టర్ పిస్టల్ లాక్కొని పారిపోయే ప్రయత్నం చేశాడు ఒక్కసారిగా షాక్ అయిన పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు నిందితుడి కాలికి గాయమయ్యింది సిర్సా చౌరాహా ప్రాంతానికి చెందిన సత్యవీర్ దయా దంపతుల 2 కుమారులకు తమ 2 కుమార్తెలను ఇచ్చి పెళ్లి చేశారు భికారీ సింగ్ అందులో ఒక అల్లుడు విపిన్ భాటి అతని భార్య నిక్కీ విపిన్ భాటితో నిక్కీకి 7 ఏళ్ల క్రితం పెళ్లయ్యింది వీరికి 6 ఏళ్ల కుమారుడు ఉన్నారు పెళ్లి కుమార్తెను ఏటీఎం మిషన్లా భావించారు విపిన్ అతని ఫ్యామిలీ భారీ వరకట్నం డిమాండ్ చేశారు పెళ్లి టైంలోనే విపిన్ కోరుకున్నట్లు కట్నంతో పాటు ఒక స్కార్పియో వాహనాన్ని కొనిచ్చారు ఆ తర్వాత బుల్లెట్ బైక్ అడిగితే అది ఇచ్చారు అంతటితో ఆగలేదు అడుగుతూనే ఉన్నాడు వీరు ఇస్తూనే ఉన్నారు ఇదే టైంలో ఒక మెర్సిడెస్ కారు విపిన్ రాక్షసత్వాన్ని బయటపెట్టింది కొంతకాలం క్రితం నిక్కీ నాన్న మెర్సిడెస్ కారును కొన్నాడు అప్పటి నుంచి విపిన్ తనకు కూడా అలాంటి కారును కొనివ్వాలంటూ పట్టుబట్టడం మొదలుపెట్టాడు మెర్సిడెస్ అయినా కొనివ్వాలి లేదంటే 36 లక్షల అదనపు కట్నమైనా ఇవ్వాలని గోలపెట్టాడు తల్లితో కలిసి నిక్కీని తీవ్రంగా కొట్టాడు అదనపు కట్నం ఎందుకు తీసుకురావడం లేదని హింసించాడు జుట్టు పట్టుకుని కొడుతున్న దృశ్యాలను నిక్కీ సోదరి రికార్డ్ చేసింది అంతటితో ఆగలేదు విపిన్ కిరోసిన్ పోసి నిప్పంటించాడు ఇరుగు పొరుగు వారు బాధితురాలని ఫోర్టీస్ ఆసుపత్రికి తరలించారు 70% కాలిన గాయాలతో అక్కడి నుంచి సఫ్దార్జంగ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు అప్పటికే నిక్కీ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు मैं नहीं कह रहा कि मैंने बढ़िया शादी करी है बीडीएम शादी करी थी और उनकी डिमांड तो अब पूरी होगी जो डिमांड वो मांगते आते थे ना उसी रोज से वो डिमांड उनकी पूरी होगी मेरी बेटी चलेगी गाड़ी मांगते थे टॉर्चर करते थे बिटियान को बड़ी बेटी हुआ कि सपोर्ट करती तो उससे भी मारते थे बुढ़िया बाल पकड़ लेती थी और दोनों बेटे को लगा देती थी कसाई की तरह वो तो कसाई है वो आदमी थोड़ी है నా ఇన్సాన్ పోలీసులు విపిన్ అతని తల్లి దయాను అరెస్టు చేశారు
సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం విపిన్ ను స్పాట్ కు తీసుకెళ్లితే అక్కడ రభస చేశాడు. ఓ ఇన్స్పెక్టర్ నుంచి పిస్టల్ ను లాక్కొని పోలీసుల వైపు గురిపెట్టి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకుని విపిన్ కాలిపై కాల్పులు జరిపారు. అతని కాలికి బుల్లెట్ గాయమయ్యింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విపిన్ లో భార్యను చంపిన పశ్చాత్తాపం కనిపించలేదు. తాను తప్పు చేయలేదని బుకాయించాడు. ఢిల్లీ, నోయిడాలో జరిగిన ఈ దారుణం ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. విపిన్, అతని కుటుంబ సభ్యులపై కఠిన చర్యలకు మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే సమయంలో విచారణలో అనేక సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చారు పోలీసులు. అదనపు కట్నమే కాదు, అంతకు మించిన అరాచకం, గొంతెమ్మ కోర్కెలే కాదు, దారుణాతి మనస్తత్వం. నోయిడా డౌరీ హత్య కేసు విచారణలో సంచలన విషయాలు అనేకం బయటపడ్డాయి. విపిన్ భార్య నిక్కీ మొదటి నుంచి ఆర్థిక విషయాలపై జాగ్రత్తగా ఉండేది. బ్యూటీ పార్లర్ నడిపేది. పెళ్లైన తర్వాత కూడా బ్యూటీ పార్లర్ రన్ చేయాలని భావించింది. అయితే భర్త విపిన్ మాత్రం ఎందుకు ఒప్పుకోలేదు. బ్యూటీ పార్లర్ అంటూ బయటికెళ్లడానికి వీల్లేదని హెచ్చరించాడు. తాను ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలని భావిస్తున్నానని, ఇంట్లోనే కూర్చొని ఉండాలని అనుకోవడం లేదని చెప్పింది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య నిత్యం గొడవయ్యేది. అత్త కూడా వంతపాడేది. బ్యూటీ పార్లర్లు నడపడం తమ ఇంటా వంటా లేదని తిట్టేవారు. నిక్కీ రీల్స్ కూడా చేసేది. బాలీవుడ్ సాంగ్స్, డైలాగ్లకు యాక్ట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేది. ఇవి కూడా విపిన్ కు నచ్చేవి కావు. రీల్స్ చేస్తూ ఇంటి పరువును బజారు కిడుస్తున్నావని టార్చర్ పెట్టేవాడు. అటు బ్యూటీ పార్లర్, ఇటు రీల్స్ పై తరచూ గొడవ పడేవారు. విపిన్ కు సంబంధించి మరో విషయం కూడా ప్రచారం జరుగుతోంది. విపిన్ కు వివాహేతర సంబంధం ఉందన్నదే ఆ ప్రచారం. ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ను భార్య నిక్కీ ప్రశ్నించింది. అయినా లెక్క చేయలేదు విపిన్. తరచూ ఎఫ్ఐఆర్ పై భార్య గొడవ పడుతుండటంతో అడ్డు తొలగించుకోవాలని కుట్ర పన్నాడని తెలుస్తోంది. అన్నాదమ్ముళ్ళు, వీరికి భార్యలుగా అక్కా చెల్లెళ్ళు, ఒకే ఇంటికి, అందులోనూ బ్రదర్స్కిచ్చి పెళ్లి చేస్తే తమ కుమార్తెల జీవితం బాగుంటుందని భావించాడు భికారీ సింగ్. కానీ ఇద్దరల్లుళ్ళు పని పాట లేని తిరుగుబోతులని తర్వాత అర్థమయ్యింది. తాగడం, ఊగడం, తిరగడమే వారి దినచర్య అని తేలిందే. ఇదేంటి, ఎప్పుడూ బయటే ఉంటారు, ఇంటికి రారని అడిగితే నీకెందుకు, 1,00,000 పనులుంటాయని దబాయించేవారు. మరో కుమార్తె కంచన్ను అదనపు కట్నం పేరుతో వేధించారు. తన చెల్లిని భర్త, అత్త కలిసి జుట్టు పట్టుకొని కొడుతున్న వీడియోను తీసింది కంచనే. వీటిని పోలీసులకు సాక్ష్యంగా ఇచ్చింది. కొట్టొద్దని వారించినందుకు తనను చితకబాదారని, తల, మెడపై విపరీతంగా కొట్టి యాసిడ్ పోసారని వాంగ్మూలమిచ్చింది. ఆమె ఫిర్యాదు మేరకు విపిన్, దయావతిని అరెస్టు చేశారు. నిక్కీ మర్డర్ కేసులో విపిన్ తల్లి దయాభాటి హస్తం కూడా ఉన్నట్లు తేలింది. కిరోసిన్ బాటిల్ను ఆమె అందించినట్లు నిక్కీ సోదరి కంచన్ ఫిర్యాదులో తెలిపింది. దయాభాటిని అరెస్టు చేసిన పోలీసులు 14 రోజుల రిమాండ్ విధించారు. అగ్నికి ఆహుతవుతూ మెట్ల నుంచి నిక్కీ పడిపోతున్న వీడియోలు వైరల్గా మారాయి. బ్యూటీ పార్లర్, ఇన్స్టా రీల్స్, అదనపు కట్నం, మెర్సిడెస్ బెంజ్ కార్, ఇలా ఎన్నో కోణాలు నిక్కీ మర్డర్ కేసులో బయటపడుతున్నాయి. పెళ్లి టైంలో బంగారు ఆభరణాలతో పాటు కారు, నగదు ఇచ్చారు. అయినా విపిన్ కట్నదాహం తీరలేదు. తన సోదరిని కళ్ల ముందే దారుణంగా చంపేశారని కంచన్ అంటోంది. న్యాయం దక్కాలని డిమాండ్ చేస్తోంది. అయితే ఈ కేసును ఎలాగైనా నీరుగార్చేందుకు విపిన్ ఫ్యామిలీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. తాము హత్య చెయ్యలేదని, ఆమెని ఆత్మహత్య చేసుకుందని అబద్దాలు వల్లెవేస్తున్నారు. దీంతో పగడ్బందీగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసి కేసును ఫ్రేమ్ చేయాలని భావిస్తున్నారు పోలీసులు. నిక్కీ సజీవ దహనం కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఆమెకు మద్దతుగా మహిళా సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు ర్యాలీలు చేస్తున్నాయి. జస్టిస్ ఫర్ నిక్కీ అంటూ నినాదాలు చేస్తున్నారు. మాజీ పోలీస్ అధికారి, మాజీ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ కూడా నిక్కీ దారుణ హత్యపై రియాక్ట్ అయ్యారు. నిందితునికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. లక్షలకు లక్షల డబ్బు, అలాగే ఖరీదైన వాహనాలు తీసుకున్నాక కూడా విపిన్ ఫ్యామిలీ వరకట్న పిచ్చి తగ్గలేదు. మరింత కావాలని జలగల్లా పట్టి పీడించారు. కనీసం తన సొంత కాళ్లపై నిలబడి ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలని బ్యూటీ పార్లర్ ప్రారంభించాలని నిక్కీ భావిస్తే అందుకు కూడా నో చెప్పారు. మామ మెర్సిడెస్ బెంజ్ కొన్నాడు, తనకు ఇవ్వాలని హింస పెట్టారు. చివరికి అగ్నికి ఆహుతి చేశారు. వరకట్నం దురాచారమని తెలుసు, చట్ట విరుద్ధమని కూడా తెలుసు. అయినా కూడబెట్టిన ధనమంతా పోగేసి వరుణ్ణి కొంటారు, వధువును పంపిస్తారు. అసలు జరిగేది వివాహమా లేక వ్యాపారమా అనే డౌట్ వచ్చేలా కట్న కాలుకల బేరసారాల చర్చలు జరుగుతుంటాయి. నోయిడాలో మొదట్లోనే నిక్కీ నోరు విప్పుంటే ఇంత దారుణం జరిగేది కాదా? కనీసం తల్లిదండ్రులు కూడా పోలీసులను ఎందుకు ఆశ్రయించలేదు? ఊర్లో జనం ఆమె గోడును ఎందుకు పట్టించుకోలేదు? పరువు పోతుంది, కాపురం కూలుతుందన్న మౌనమే కొందరి ఆరేవాళ్ళ పట్ల శాపంగా మారుతుంది అనడానికి నోయిడా ఘోరమే నిదర్శనమా? ఆడపిల్లను తల్లిదండ్రులు అపురూపంగా పెంచి ఓ అయ్య చేతిలో పెట్టేంత వరకు కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు. కానీ ఊహించని పరిణామాల వల్ల కొంతమంది అమ్మాయిలు బలైపోతున్నారు.
పేరెంట్స్ హడావిడిగా ఓ అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తారు. ఎలాంటి వాడని తెలియకుండా, సరైన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లేకుండా కూతురికి ఘనంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపుతారు. అక్కడికి వెళ్ళాక సుఖంగా సంతోషంగా ఉందనుకుంటారు. కానీ పరిస్థితులు దారుణంగా ఉంటాయి. డబ్బుపై మోజుతో మానవ రూపంలో ఉన్న మృగాలు ఆమెను మానసికంగా, శారీరకంగా హింసకు గురి చేస్తుంటారు. వరకట్న వేధింపులకు ఎంతో మంది మహిళలు చనిపోయారు. ఢిల్లీ, నోయిడాలో జరిగిన నిక్కీ సజీవ దహనం కేసు అందుకు తాజా నిదర్శనం. వరకట్నం అనేది దురాచారమని అందరికీ తెలుసు, నేరమని కూడా తెలుసు. అయితే అవి జరగని ఊర్లు ఉన్నాయా అంటే అసలు లేనే లేవనేదే సమాధానం. పబ్లిక్ గానే కట్నం గురించి డిస్కషన్స్ పెడుతుంటారు. అసలు జరిగేది పెళ్ళా లేక వ్యాపారమా అని డౌట్ కూడా వచ్చేలా పెళ్లి చర్చలు జరుగుతుంటాయి. అప్పట్లోనే కాదు, ఇప్పటి స్మార్ట్ ఫోన్, ఏఐ కాలంలోనూ ఈ దురాచార భూతం పడగ విప్పుతూనే ఉంది. ఎందరూ ఆడపిల్లలను బలి తీసుకుంటూనే ఉంది. కట్నం అడిగేవారే కాదు, ఎగబడి ఇచ్చేవారు కూడా పెరిగిపోతూ ఉండడంతో డౌరీ అరాచకాలు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. వరకట్న నిషేధ చట్టం కింద కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం 2018లో దేశవ్యాప్తంగా నమోదైన కేసులు 12,826, 2019లో 13,307, 2020లో ఆ సంఖ్య 10,366, 2021లో డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద ఫైల్ అయిన కేసులు 13,568, 2022 లెక్కల ప్రకారం 13,479గా నమోదయ్యాయి. ఇక డౌరీ డెత్స్ సంఖ్య కూడా భారీగా ఉంది. అదనపు కట్నం వేధింపులకు 2018లో 7,167 మంది మహిళలు బలయ్యారు. 2019లో 7,141, 2020లో 6,966, 2021లో 6,753, 2022లో 6,450 మంది చనిపోయారు. 2017 నుంచి 2022 మధ్య ప్రతి ఏడాది 7,000 మంది మహిళలు కట్నం వేధింపుల కారణంగా చనిపోయారు. రాష్ట్రాల వారీగా డౌరీ డెత్స్ లెక్క తీస్తే కేవలం 5 రాష్ట్రాల్లో 80% వరకట్న సంబంధిత మరణాల కేసులు నమోదయ్యాయి. అందులో ఉత్తరప్రదేశ్ టాప్లో ఉంది. యూపీలో 11,874 మంది స్త్రీలు అదనపు కట్నం వేధింపులకు బలయ్యారు. బీహార్లో 5,354, మధ్యప్రదేశ్లో 2,859, పశ్చిమ బెంగాల్లో 2,389, రాజస్థాన్లో 2,244 మంది మహిళల ఉసురు తీశాయి వరకట్న వేధింపులు. మహిళలకు రక్షణగా ఎన్నో చట్టాలున్నాయి. అప్పటి ఐపీసీ, ఇప్పటి బిఎన్ఎస్ ప్రకారం కూడా ఎన్నో సెక్షన్లు ఉన్నాయి. అయినా అవేవీ వరకట్న వేధింపుల నుంచి, గృహహింస నుంచి కాపాడలేకపోతున్నాయి. మహిళల భద్రతకు పలు చట్టాలున్నా వీటి అమలులో ఏర్పడుతున్న అడ్డంకులతో నేరాల సంఖ్య పెరుగుతోంది. మహిళలపై నేరాల కేసుల్లో ఎక్కువ శాతం భర్త లేదా వారి బంధువులే ఉన్నారని ఓ అధ్యయనంలో తేలింది. మహిళల కేసుల్లో 31.4% మంది నిందితులు భర్త, బంధువులే ఉన్నారని క్రైమ్ బ్యూరో రికార్డులు స్పష్టం చేశాయి. మొత్తం నమోదైన నేరాల్లో దేశంలో 19.2% కిడ్నాప్లు, 18.7% లైంగిక వేధింపుల కేసులు, 7.1% అత్యాచారం కేసులు నమోదయ్యాయి. దేశంలో మహిళలకు వరకట్న వేధింపులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. దేశంలో 2022వ సంవత్సరంలో మహిళలపై నేరాలకు సంబంధించి 4.45 లక్షల కేసులు నమోదయ్యాయి. గంటకు 51 కేసులు మహిళలపై నేరాలకు సంబంధించి నమోదవుతున్నాయని ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. 1,00,000 జనాభాలో మహిళలపై నేరాల రేటు 66.4%గా ఉంది. మహిళలపై లైంగిక వేధింపులపై చట్టాలున్నా బాధితురాళ్లు కేసుల నమోదుకు ముందుకు రావడం లేదు. దీంతో మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువగా సాగుతున్నా కేసుల నమోదు తక్కువగా ఉంటుంది. వరకట్న చావులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీలో జరిగిన నిక్కీ సజీవ దహనంతో మరోసారి అదనపు కట్నాల అరాచకంపై చర్చ మొదలయ్యింది. విపిన్ కు పెళ్లి టైంలోనే బంగారు ఆభరణాలు, లక్షల నగదు, స్కార్పియో కారు సహా అన్ని లాంఛనాలిచ్చారు. నిక్కీ తల్లిదండ్రులు చేసిన తప్పిదే. కట్నం ఎక్కువ డిమాండ్ చేసినప్పుడే అనుమానించాల్సిందే. అసలు కట్నమే ఇవ్వకూడదు. పెళ్లైన తర్వాత ఇంకెంత డౌరీ టార్చర్ పెడతాడో అని అంచనా వేయాల్సిందే. హింస పెడుతున్నాడని తెలిసినప్పుడైనా కనీసం మేల్కోవాల్సిందే. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాల్సిందే. సమాజం రక్షణ తీసుకోవాల్సిందే. కానీ పరువు పోతుందన్న కారణంతో సైలెంట్ అయ్యారు. అల్లుడు మరింత వైలెంట్ అయ్యాడు. నిక్కీకి న్యాయం జరగాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.